ఓం నమ శివాయ. శ్రీ 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 ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ఎస్కోట గ్రామం పుణ్యగిరండి. నా పేరు సంతోష్ కుమార్ శర్మ. యొక్క క్షేత్రంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. మనం చూస్తున్న స్వామివారి కిందన పాలరాతి నందీశ్వరుడు శివలింగం కూడా స్వయంభూగా వెలిసాయండి. అది భూ గర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీని కాశీ నుంచి తెచ్చి 1973లో ప్రతిష్ఠ చేశారు. అలాగే కిందన వస్తున్న నీరు కూడా కిందన్న శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు వస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. దాని పుట్టుదార అంటారండి. గుడి నుంచి 10 కిలోమీటర్ల కొండల్లోకి వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉందండి. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కిందన్న స్వామివారిని అభిషేకం చేసుకునేవారు. అలా మనకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గృహం అని చెప్పేసి ఒకటి ఉందండి. ఆ గుహలో పైన ఆవు పదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయి. ఆవు పదుగుల్లో చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది దాటి మనకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే కోటి లింగాలని చెప్పేసి ఉంటుందండి. ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట. అక్కడ అర్జునుడు పాశుపదాస్త్రం గురించి తపస్సు చేస్తే మూషాచుడు అనే రాక్షసుడు పంది రూపంలో వస్తాడు. ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పంది తగులుతుంది. ఆ పంది శివశివ అనగానే కైలాసముడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కైలాసానికి చేరుతాయని చెప్పి వరమిస్తారు. అందుకని అక్కడ హస్తికలు కలుపుతూ ఉంటారు. హస్తికలు కలిపిన కొన్ని రోజులకి అవి సున్న రాళ్ళ కింద తయారవుతాయి. అది దాటి మనకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే ధారగంగములో ఉందండి. ఆ లోలో నుంచి కాశీకి వెళ్లే త్రోవ ఉండేది. 100 సంవత్సరాల క్రితం నారాయణ స్వామీజీ ఇక్కడ నుంచి కాశీకి వెళ్లి అక్కడి నుంచి జలం తెచ్చుకొని కింద స్వామివారిని అభిషేకం చేసుకునేవారండి. స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పుణ్యగిరి ఎప్పుడు అనుకుంటే రాలేరు, అనుకోకుండా బయలుదేరి రావడమే స్వామివారికి ఉన్న విశిష్టత. ఇది 7000 సంవత్సరాల కిందదండి యొక్క క్షేత్రం. అలాగే ఈ రోజు శివరాత్రి పర్వదినాన స్వామివారికి ఉదయం 4 గంటల దగ్గర నుంచి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం కూడా జరిగిందండి. అలాగే రాత్రి 12 గంటలకు లింగోద్భావన సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకం జరుగుతుందండి. ఓం నమ శివాయ.